ఏపీలో తాము ఓడిపోతున్నట్లు గుర్తించడం వల్లే వైసీపీ కులాస్త్రాన్ని ప్రయోగిస్తోంది అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలకు దిగుతోందని, ఆ వలలో కాపు నియోజకవర్గం పడవద్దు అని ఆయన పిలుపునిచ్చారు. స్వప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్న ఈ విష ప్రచారపు ఉచ్చులో పడవద్దు అని, ఆ వార్తలను కాపులతో పాటు సామాన్య ప్రజలు నమ్మవద్దని విన్నవించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం గురుతర పాత్ర పోషించనుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్న తన నిర్ణయాలకు విస్తృత మద్దతు లభిస్తుంది అన్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పొత్తుకి ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని, ఆ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరుపక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ తన లేఖలో వివరించారు. కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి జగ్గంపేటకు వెళ్లి కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయింపు ఏమైందో నిలదీయాలన్నారు. ఇక కులాలు, వర్గాల మధ్య ఎన్ని అపోహలు ఉన్నా ప్రజలందరి కనీస అవసరాలు, కనీస ప్రయోజనాలు సాధించుకునే క్రమంలో అందరూ కలిసి నడవాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నవీన్, కాపు సంఘాల పెద్దలను అలాగే కాపు వర్గాలను ఉద్దేశిస్తూ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మీడియా ప్రయత్నం విడుదల చేశారు. అందులో ప్రధానంగా తనపై విమర్శలు చేస్తూ జనసేనపై దుమ్మెత్తి పోసే కాపు పెద్దలను చెప్పుకునే వారికి ఒక విధంగా కౌంటర్ కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కులాల వారీగా విభజించి ఎవరైతే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయగలరో అంటే ఆ కాపు సామాజిక వర్గాన్ని అతని మీద దూషించే విధంగా చేయటం, అదేవిధంగా సందర్భం వచ్చినప్పుడల్లా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా కూడా వెంటనే ఈ కాపు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గాలు మొత్తం కూడా వరుసగా చూరు కట్టి మరి పవన్ కళ్యాణ్ పై అలాగే జనసేనపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న 2 రోజుల నుంచి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నాయకులతో పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు అవుతున్నారు. జనసేన సంబంధించి రేపు ఎన్నికల్లో కూడా గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే అక్కడ పర్యటన చేస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నిన్న ఆయన కాపు వర్గంగా చెప్పుకునే, కాపు పెద్దలుగా బహిరంగ చెప్పుకుని మీటింగ్లు పెట్టే వారికి అలాగే తనపై విమర్శలు చేసే వారికి కూడా పలు అంశాలు లేవనెత్తుతూ పలు ప్రశ్నలు కూడా సంధించారు. ప్రధానంగా కాపులు అందరూ కూడా జనసేనతోనే ఉన్నారని, ఎక్కడో కొంతమంది మాత్రమే కుట్రపూర్వకంగా వైసీపీ గేమ్ లో పడి వారిపై విమర్శలు చేస్తున్నారని ప్రస్తావించారు. ఇక జగన్మోహన్ రెడ్డి కాపు జాతికి పూర్తిగా అన్యాయం చేస్తే కాపు పెద్దలనే చెప్పుకునేవారు ఎందుకు ప్రశ్నించడం కూడా ఆయన నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించడం, అలాగే విదేశీ విద్యా పథకం కింద చాలా మంది విదేశాలు కూడా పంపించిన పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు పూర్తిగా రద్దు చేస్తారు. ఎక్కడ కూడా కాపులు కార్పొరేషన్ పెట్టినప్పుడు కూడా ఇక్కడి వరకు రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి. అన్ని విధాల కాపులకు అన్యాయం చేస్తున్నా అతను వెనకేసుకొస్తున్న కాపులందరూ కూడా ఆలోచించుకోవాలని కూడా చెప్తూ నిన్న ఈ మీడియా ప్రయత్నం విడుదల చేసిన పరిస్థితి. అందుకని ఇప్పటికైనా కూడా తనపై విమర్శలు మాని కాపు జాతికి ఏ విధంగా మేలు చేయాలి, అలాగే కాపుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అలాగే కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన అంశాలపై కూడా ఎందుకు మాట్లాడుతున్నదని కూడా ఆయన నిన్న ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాపు జాతి మొత్తం ఒకసారి ఆలోచన చేయాలని, చాలా మంది తనకున్న సమాచారం ప్రకారం కాపు వర్గం మొత్తం కూడా జనసేనతో నడుస్తుందని, వచ్చే ఎన్నికల్లో తమకు బలంగా పనిచేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ దాంతో కూడా అన్ని వర్గాల వారు కూడా అందుబాటులో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ పవన్ కళ్యాణ్ లేక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి జగన్ గుడ్డిగా సమర్థిస్తున్న కాపు వర్గాలు, కాపు ప్రజలను మరోసారి పునరాలోచన చేసుకోవాలని కూడా ఈ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.